ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులను గురుకుల ప్రాంగణంలోకి పిలిచాడు. చెట్టుపై ఒక కృత్రిమ పక్షిని కట్టి దాని చిన్న కన్నుపైన ఒక బిందువును పెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా ఆ పక్షిని చూస్తున్నారు. ద్రోణుడు అన్నాడు, "ఇది మీకు ఒక ప్రత్యేక పరీక్ష. బాణం వదిలే ముందు నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి." మొదట యుధిష్ఠిరుడు ముందుకు వచ్చాడు. "నీకేం కనిపిస్తోంది?" అని గురువు అడిగాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, "గురూగారు, చెట్టు, కొమ్మలు, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి." ద్రోణుడు తలారుచాడు. "వెనక్కి వెళ్ళు." తర్వాత దుర్యోధనుడు, భీముడు ఇంకా మరికొంతమంది శిష్యులు ప్రయత్నించారు. వాళ్లందరూ పక్షి, చెట్టు, పరిసరాలు అని చెప్పారు. ద్రోణుడు ఎవ్వర్నీ అంగీకరించలేదు. చివరికి అర్జునుడు ముందుకు వచ్చాడు. అతని కళ్ళలో ఒక నిశ్చయంతో కూడిన ఏకాగ్రత మెరిసింది. ద్రోణుడు ప్రశ్నించాడు, "అర్జునా, నీకు ఏమి కనిపిస్తోంది?" అర్జునుడు ధైర్యంగా అన్నాడు, "గురువుగారు, నాకు కనిపించేది ఒక్కటే, పక్షి కన్ను." అదే క్షణం ద్రోణాచార్యుడి ముఖంలో చిరునవ్వు వెలిగింది. "ఇప్పుడు బాణం వదువు" అని ఆజ్ఞ ఇచ్చాడు. అర్జునుడు బాణాన్ని తీసి సూటిగా పక్షి కన్నుపై గురిపెట్టి వదిలాడు. అది సుడిగుండంలా వెళ్లి పక్షి కన్నును ఖచ్చితంగా తాకింది. ద్రోణుడు సంతోషంతో అన్నాడు, "అర్జునుడే నా ఉత్తమ శిష్యుడు." కథ నీతి. ఏకాగ్రత ఉన్నవాడు ఏది చేసినా విజయం సాధిస్తాడు.